హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీ ముందుకి ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. సో ఈ వీడియోలో అయితే పాండిచ్చేరి గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు పాండిచ్చేరి విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే మీరు ఎక్కడున్నా చెన్నైకి వచ్చేయండి. తర్వాత అక్కడి నుంచి ట్రైన్ కానీ బస్ కానీ పట్టుకొని పాండిచ్చేరి వెళ్ళిపోవచ్చు. సో మేమైతే ట్రైన్ ప్రిఫర్ చేసాం. చెన్నై టు పాండిచ్చేరి తక్కువ ట్రైన్స్ ఉండడం వల్ల మేమైతే విల్లుపురంకి వెళ్ళి అక్కడి నుంచి బస్ ప్రిఫర్ చేసాం. అదైతే మాకు కొంచెం ఈజీగా అనిపించింది. విల్లుపురం నుంచి పాండిచ్చేరికి అయితే అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్స్. ఎర్లీ మార్నింగ్ అయితే మేము పాండిచ్చేరి చేరుకున్నాం. అక్కడ రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి ఆ రాక్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే మా రూమ్ నుంచి రాక్ బీచ్ అయితే వాకబుల్ డిస్టెన్సే. సో ఇక్కడ నుంచి మీకు ఫ్రెంచ్ కాలనీ టు రాక్ బీచ్ మొత్తం ప్లేసెస్ చూపిస్తాను. మీరు గమనిస్తే ఇక్కడ ప్రతి హౌస్ ఒక ఫ్రెంచ్ స్టైల్లో ఉంటుంది. సో అందుకే దీన్ని ఫ్రెంచ్ కాలనీ అంటారు. సో ఇక్కడ ఫేమస్ కెఫేస్, హౌసెస్ అండ్ రెస్టారెంట్స్ మొత్తం ఫ్రెంచ్ స్టైల్లో అయితే ఉంటాయి. ఇక్కడ దిగొచ్చు ఫోటోలు. ఇక్కడ అక్కడ చర్చి ఉండిద్ది, ఆడ కూడా బాగా వచ్చింది. ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా అండ్ వర్షం పడేలా ఉంది. రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. పైన అయితే బ్లాక్ క్లౌడ్స్ ఫామ్ అయిపోయినాయి. సో వర్షం అయితే ఫుల్గా పడేలా ఉంది. కొద్దిగా క్లౌడీ సూపర్ నేచర్కి వచ్చాం బ్రో. సూపర్ నేచర్కి వచ్చాము. Still badla. He also one. Hey. Go. Hi. Hey. Wonderful. Long shot lo moon. Sun ni తీస్తే moon లా వచ్చింది. డార్క్ చేసాం మొత్తం, మూన్ లా వచ్చింది. నా కింద రిఫ్లెక్షన్ వాటర్ గినా బ్రిడ్జ్. అలా రాక్ బీచ్ చూసేసి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో దారిలో అయితే ఫ్రెంచ్ కేఫేస్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఉంటాయి ఫ్రెంచ్ స్టైల్ కెఫేస్ అండ్ హౌసెస్.
సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్ హౌసెస్ కానీ కెఫేస్ కానీ. తాజ్మహల్. దెన్ సో కెఫే నేమ్స్ కూడా ఇక్కడ ఫ్రెంచ్ నేమ్సే ఉంటాయి. भैया ठंडे भैया సవా 2 బజే. 2 बजे. అలా ఎర్లీ మార్నింగ్ మొత్తం చూసేసి నెక్స్ట్ ఆరోవిల్లికి స్టార్ట్ అయిపోయాం. ఆరోవిల్లి ప్లేస్ 7 కిలోమీటర్స్ ఉంటుంది పాండిచేరి సెంటర్ నుంచి. సో ఆరోవిల్లి అనేది ఒక స్పెషల్ ప్లేస్. వీడియోలో కనిపిస్తుంది కదా గోల్డెన్ గ్లోబ్ లాగా. సో అదే ఒక పెద్ద సైజులో ఉంటే ఎలా ఉండేది చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నుంచి అయితే 10 minutes వాకబుల్ డిస్టెన్స్ ఆరోవిల్లి మాత్రి మందిర్. ఆ రూట్ అయితే చాలా బాగుండిద్ది. ఇట్స్ అబౌట్ 10 minutes వాకబుల్ డిస్టెన్స్. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుండిద్ది. तेले तो के तो कह के अपनी अधिकारी स्ट्रेंथ एग्जाम तो సో ఫైనల్లీ ఆరోవిల్లిలో ఉన్న మాత్రి మందిర్కి అయితే వచ్చేసాం. సో మాత్రి మందిర్, ఈ మాత్రి మందిర్ 1968లో స్థాపించారు. సో ఇక్కడ ఉండే పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళకి పాలిటిక్స్తో సంబంధం ఉండదు, క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఏది పట్టించుకోరు, ఆఖరికి దేవుణ్ణి కూడా నమ్మరు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో కొంతమంది పర్మనెంట్ రెసిడెంట్గా ఉంటారు, కొంతమంది టెంపరీగా ఉంటారు. ఆల్ దే బిలీవ్ ఈజ్ అబౌట్ స్పిరిచువాలిటీ. సో ఓన్లీ స్పిరిచువల్నెస్ అండ్ పీస్ఫుల్నెస్ నమ్మే వాళ్ళే ఇక్కడ ఉంటారు. మళ్ళీ ప్లేస్ చూసి ఆరోవిల్లి బీచ్కి అయితే వెళ్ళిపోయాం. అలా బీచ్లో కాసేపు కూర్చొని పాండిచ్చేరిలో ఫేమస్ చర్చ్ ద సాక్రెడ్ హార్ట్ బెసిలికా అనే చర్చ్కి అయితే వచ్చేసాం. సో చాలా బాగుంది. ఇంకా చూసుకొని అక్కడి నుంచి అయితే బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. సో గార్డెన్లో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ వీడియోలో ప్యారడైజ్ బీచ్ ఇంకొన్ని ప్లేసెస్ చూపిస్తాను. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ అమన్ సైనింగ్ ఆఫ్.